నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనూ మాచర్ల సంఘటనల తరహాలో దౌర్జన్యాలు బెదిరింపుల పర్వం సాగింది. మాచర్ల ఘటనను ఈసీ సీరియస్ గా తీసుకోవడంతో టీడీపీ ఏజెంట్లు ధైర్యంగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయసాయి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారాలన్నిటిపై ఎన్నికల అధికారి మలోలా విచారణ మొదలుపెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గించి ఎలాగైనా గెలుపు సాధించాలని వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయి. ప్రధానంగా ఓటర్లు తిరునాళ్లను తలపించేలాగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దాంతో ఆ ఎన్నికల పోలింగ్ రోజు ఎక్కడికక్కడ గొడవలు సృష్టించి పర్సంటేజ్ తగ్గియాలని విశ్వ ప్రయత్నాలు సాగాయి. అలాగే నెల్లూరు రూరల్, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రధానంగా నెల్లూరు రూరల్, అలాగే కావలి, ఉదయగిరి, ఆత్మకూరులో చాలా ప్రాంతాల్లో కూడా గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ప్రధానంగా చూస్తే నెల్లూరు రూరల్లో ఏకంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మరో ఎంపీ విజయసాయి రెడ్డి, వీళ్ళిద్దరు కూడా లోక్సభ ఎమ్మెల్యే అభ్యర్థులు. వీళ్ళు పోలింగ్ బూతుల్లో తమని పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడ్డారని, ఓటర్ల జాబితాలు చించేశారని టీడీపీ ఏజెంట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు దానిపైన విచారణ చేపట్టారు. మనతో పాటు టీడీపీ ఏజెంట్లు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏం జరిగిందన్న అసలు ఆ రోజు మీరు ఏ బూత్లో ఉన్నారు, ఏం జరిగింది? పొదలకూరు రోడ్లు జిల్లా పరిషత్ హై స్కూల్లో 139వ బూత్లో విజయసాయిరెడ్డి గారు వచ్చారు. లంచ్ టైంలో విజయసాయిరెడ్డి గారు వచ్చి ముందు ఆ ఎలక్షన్ మామూలుగా పోలింగ్ ఏజెంట్స్ రాసుకుంటారు కదా, ఆ ప్యాడ్లు తీసేయమన్నాడు. అది బ్రౌన్, అది ఎల్లో కలర్ కాదు కదా, బ్రౌన్ తీసేయమంటున్నారు, చింపేయమంటున్నారు ఏంటి అని అడిగాం. అడిగితే అవును నేను చెప్పినట్టు చేయాలా, రూల్స్ నాకు తెలుసు అని చెప్పి అన్నాడు. మన వెనకాల అరటి పండ్లు ఉన్నాయి, అవి పచ్చంగా ఉన్నాయి కదా, అది కూడా తీసేయండి, ఆ అరటి పండ్లు కూడా తీసేయమన్నాడు. ఇదేంటండి దారుణం ఇది అని చెప్పని అడిగితే, శ్రీధర్ రెడ్డి గారు ఆయన అభ్యర్థులకి తోకలు కట్ చేస్తానని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్యాడ్లు చింపించేశాడు. 139వ బూత్లో మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మాకు మాచర్ల సంఘటన జరిగిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది, ఎలక్షన్ ఆఫీసర్ న్యాయం చేయగలడని, ప్రజల పక్షాన ఉండే శ్రీధర్ న్యాయం జరగాలని మేము ఇలాంటి బెదిరించి ఓట్ పర్సెంటేజ్ని తగ్గించేదానికి వాళ్ళు ప్రయత్నం చేశారని మేము భావిస్తూ, లేడీస్ విషయంలో కూడా ఒక చిన్న విద్యార్థి ఆ అమ్మాయి పైన చున్నీ ఉంటే ఆ చున్నీ కొంచెం ఎల్లో కలర్ ఉందని తీసేయమన్నాడు. ఆ అమ్మాయి తిరగబడిన సంఘటన అదే 133వ బూత్ దగ్గర క్యూ కట్టి నిలబడుకొని ఉంటే, వాళ్ళు అన్నానికి కూడా పోకుండా మహిళలందరూ నిలబడుకొని అక్కడే ఉంటే, ఉదయం నుంచి 4 గంటలు వెయిట్ చేయించే విధంగా ఉంటే వాళ్ళ మీద ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసి అవతలుండి అక్కడ ఉండే కొంతమంది మహిళలను రెచ్చగొట్టి పోలింగ్ జరగకుండా ఉండేదానికి ప్రయత్నాలు చేశాడని చెప్పని మేము భావిస్తున్నాము. మాకు న్యాయం చేయాలని ఎలక్షన్ ఆఫీస్ని కోరుతున్నాం. మీ బూత్లో ఏం జరిగిందండి? అది 33వ వార్డు 102 బూత్ నెంబరు. నేరుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చి నేను ఓటర్ లిస్ట్ చెక్ చేస్తూ ఉన్నాను, నేరుగా వచ్చి పెరుక్కొని ఏంది ఎల్లో కలరు, దీన్ని చించేయని అన్నారు. అంత లోపల బూత్ ఇన్ఛార్జ్ వచ్చేసి సరే నేను చించేస్తాను సార్ అనేసి చించేసి నాకు ఇచ్చారు. అప్పుడు దాకా ఒప్పుకోలేదు, అతను అక్కడే ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చించిన దాకా. మరి పీఓ కంప్లైంట్ చేశారా? పీఓకి కంప్లైంట్ చేశాము, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. తర్వాత మాచర్ల గురించి తెలుసుకొని ఇంకా మాకు ధైర్యం వచ్చి మేము ఇప్పుడు ముందడిగేస్తున్నాం. ఇవన్నీ సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఉంటుందిగా? ఫుటేజ్ కంపల్సరీ ఉంది. అలాగే తమ్ముడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం జరిగింది ఆ రోజు పోలింగ్ రోజు? మాది 180 బూత్ 20వ డివిజన్ డోర్కాస్తుల మధ్యన్నాను, డోర్కాస్తుల నుంచి మాట్లాడుతున్నాను. అది నేను మామూలుగా టీడీపీ ఏజెంట్ కింద కూర్చోంటే చేతిలో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని తీసి పెరిగి పక్కన పడేశారు మా వార్డు కార్పొరేటర్ మోయిల శ్రీష్ రెడ్డి గారు. నేను పట్టుతా ఉన్నాను, వచ్చి ఒక భయం పరకలు చేసి దాన్ని చించేసి పడేసి అప్పటికే నువ్వు కూర్చోని చెప్పేసి నన్ను అరవడం ఇవన్నీ చేశారు సార్. రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా పోలింగ్ శాతం తగ్గించాలని వైసీపీ నేతలు, అభ్యర్థులు పెద్ద ఎత్తున అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు సాగించారు. ప్రధానంగా నెల్లూరు రూరల్లో చూస్తే దాదాపు చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇదే దౌర్జన్యాలు, బెదిరింపులు కొనసాగాయి. ఓటర్లను సైతం తీవ్ర స్థాయిలో బెదిరింపులకు గురి చేయడం జరిగింది. దీనిపైన టీడీపీ ఏజెంట్లందరూ కూడా మాచర్ల సంఘటన తర్వాత ముందుకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు సాయంత్రం దీనిపైన అధికారులు విచారణ చేపట్టబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాద్కిర్మానితో మహేష్ బాబు.